ముఖ్యాంశాలు. అంటే కేసినేని నాని తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే వ్యక్తి రకం 2 సార్లు నీకు ఎంపీ. నిజంగా ఏ విధంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకున్నారు, ఏ విధంగా అభిమానించారు, మీరు ఎంతమందిని ఏ విధంగా తోలనాడుతూ కించపడుతూ మాట్లాడినా కానీ కేవలం మిమ్మల్ని గౌరవించే బయటికి కూడా ఒక మాట అనలేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తారు. బయటికి వచ్చేసి మీరు ఎంపీ స్థాయిని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని అందరినీ కూడా తోలనాడుతూ మాట్లాడతారు. అంతేకాకుండా ఇంకా అసలు చాలా ఉన్నాయని మాట్లాడి చూసుకుంటే విజయవాడకి ఏమన్నాడు ఆయన, నేను కాపలాదారుడుగా ఉంటాను. విజయవాడకి నేను కాపలాదారుడుగా ఉంటాను. కాపలాదారుడుగా ఉంటానన్న వ్యక్తి ఈరోజు ఏం చేశాడు, దొంగల ముఠాలోకి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు మాట్లాడలేదు మీరు వైసీపీ గురించి? వైసీపీ 420 పార్టీ అనేసి, వైసీపీ దొంగల పార్టీ అనేసి ఎన్నిసార్లు మాట్లాడలేదు మీరు? ఇప్పుడు ఈరోజు బాబు గారు టికెట్ ఇవ్వలేదు, లేదే నీకేదో ఆత్మాభిమానం లేదంటే ఆత్మగౌరవం లేదంటే మమ్మల్ని గౌరవించలేదు అనేసి కొన్ని పదాలు చెప్తూ కాపలాదాడిని, విజయవాడకి కాపలాదాడిని, బెజవాడిని అభివృద్ధి చేసేది నేననేసి ఈరోజు మీరు చేసింది ఏంటి? వెళ్ళి దొంగల పార్టీలో జాయిన్ అవ్వలేదా? వైసీపీ 420 పార్టీ కాదా? మీరే కదా చాలా సందర్భాలు అన్నారు. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? మీరు చాలా సందర్భాల్లో కేసినేని నాని మాకు బలమైన నాయకుడు, మాకు బలమైన వర్గం ఉందని చెప్తారు. నిజంగా మీకు మీరు బలమైన నాయకుడు, మీకు బలమైన వర్గం ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీతో ఎందుకు కలిసి రావట్లేదు? ఏ ఒక్కరైనా మీతో కలిసి వస్తున్నారా? మీరు ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇన్ఛార్జీలకి ప్యారలల్గా ఇంకొక వ్యక్తిని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవించరా? లేదంటే వీళ్ళు 7 ఇన్ఛార్జీలు కూడా మీతో కలిసి రావట్లేదు అనేసి మీరు ఇంకోళ్ళని తీసుకొచ్చేసి మీరు పార్టీకి బలం చేకూరుస్తున్నారా? లేదంటే పార్టీని బలహీనం పరిచేది ఇవన్నీ చేసి ఈరోజు బయటికి వెళ్తూ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఒక మహాసముద్రం. మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో ముందుకు వెళ్తూనే ఉంటుంది. అసలు వాస్తవాలు మనం ఆ రోజు తిరువూరు నియోజకవర్గంలో సన్నాహక సభలో జరిగిందేంటి? మీరు ప్రెస్ ముందుకు వచ్చేసి రౌడీలతో నన్ను కొట్టించారంటారు. నేను చెప్తున్నాను నా ఆఫీసులో కూర్చొని, రౌడీలతో ఇక్కడ మేము కొట్టించామా, లేకపోతే రౌడీలతో మీరు ఒక ప్రణాళికగా ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని కొట్టారా? సీసీటీవీలు ఉన్నాయి, నేను బయటికి తీసి చూపిస్తాను. మీరు వచ్చిన 2 సెకండ్లోనే విధ్వంసం సృష్టించారు.